రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి 5 సంవత్సరాలకు ప్రకటించేటువంటి పిఆర్సీని ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కును ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు? వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రకటించాల్సినటువంటి డిఏను ఇప్పటికీ 6 డిఏల బకాయిలు ఎందుకు పెట్టారు? అనేక మంది ఉద్యోగస్తులు పదవీ విరమణ పొంది వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వడంలో చాలామంది ఉద్యోగులు తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, లేదా పదవీ విరమణ తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల వారు మానసికమైనటువంటి శోభకు గురవుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని, ఇదే సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే గుర్తింపు ఉంది, వారికి ఎలాంటి హక్కు లేకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో జీవితకాలం పాటు ప్రభుత్వ సర్వీస్లో ఉంటూ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి బెనిఫిట్స్కి నోచుకోలేనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలను కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం తీసుకురావడం వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒకవైపు మీరు ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాము అని చెప్పి ఇప్పటికే 16 నెలల్లో దాదాపు 20 లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇచ్చాము, కల్పించాము ఉపాధి అని ఒకవైపు పత్రికల్లోనూ ఛానల్లోనూ పేపర్లకు పరిమితమైనటువంటి సంఖ్య వాస్తవ రూపం ఎక్కడా దాల్చలేదు. అందుకే ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున 16 నెలల కాలంలోని విజయవాడ కేంద్రంగా ధర్నాలు, నిరసనలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మమ్మల్ని గౌరవంగా చదువు చెప్పించండి, పిల్లలకు మేము చదువు చెప్పేటువంటి బాధ్యత తప్ప చదువుకు సంబంధం లేనటువంటి పనుల నుంచి దూరంగా పెట్టండి అని చెప్పి ప్రతి ఉపాధ్యాయుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది ఒక ఉపాధ్యాయునికి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అర్థం చేసుకోవాలా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు ముఖ్యమంత్రి పనులు తప్ప మిగతా పనులు చేయమని ఆదేశిస్తే ఎలా మీరు ఫీల్ అవుతారో, ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిని గౌరవించుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పేద మధ్యతరగతి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి బాధ్యత నుంచి వారిని మానసిక సంఘర్షణ వైపు తీసుకెళ్లొద్దని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12,000కు పైబడి ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. వాటిని తిరిగి పునరుద్ధరించండి. ఆ రద్దయినటువంటి ఉపాధ్యాయ పోస్టులను తిరిగి కొనసాగించండి. దాదాపు 24,000 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను 2014, 2024లో 2 ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి పాలనలో పాఠశాలలు రద్దయితే ఉపాధ్యాయ పోస్టులు రద్దయినటువంటి విషయాన్ని మీరు గమనించాలా. ఈరోజు 10 లక్షలకు పైబడి డిఎస్సి కోసం, టెట్ కోసం ఎదురు చూసి మొన్న జరిగినటువంటి కేవలం 16,500 ఉద్యోగాలకు రాసినటువంటి సంఖ్యను కూడా మీరు పరిగణలోకి తీసుకొని నిరుద్యోగ సమస్య ఎంత కొట్టుమిట్టాడుతుందో దయచేసి అర్థం చేసుకొని ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని, రద్దయిన ఉపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల ఇవ్వవలసినటువంటి డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.